హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. పునర్జన్మ మినీ నవలను వింటున్నాం కదండి. నిన్నటి భాగంలో గుడిలో నీలిమ గురించి కొంతమంది రకరకాలుగా మాట్లాడుకోవటం విని ఆమె తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా తర్వాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దాం. ప్రభాకర్ స్నేహితుడు సుదర్శన్ భార్యను తల్లిని తీసుకొని నీలిమను చూడటానికి వచ్చాడు. రా సుదర్శన్, రామ్మ సుమతి, రండమ్మ అంటూ ఆహ్వానించిన ప్రభాకర్ తల్లితో, అమ్మా, సుదర్శన్ గుర్తున్నాడు కదా, నీలిమకి యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళే నన్ను ఆదుకున్నారు అన్నాడు. అంత పెద్ద పదాలెందుకురా ప్రభాకర్, ఆ మాత్రం సాయం ఒకళ్ళకి ఒకళ్ళు చేసుకోకపోతే స్నేహానికి అర్థమేముంది? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారని తెలిసినప్పటి నుంచి వద్దామనే ప్రయత్నం ఈ వేళకే కుదిరింది అన్నాడు. నీలిమ గారేరి పడుకున్నారా అని అడిగింది సుమతి. ప్రభాకర్కి ఏం చెప్పాలో తెలియలేదు. ఎంత ఆప్తమిత్రుడైనా విషయం మొత్తం చెప్పేయవచ్చునా? నీలిమ సంగతి రహస్యంగా ఉంచమని కాని బహిర్గతం చేయవచ్చునని కాని డాక్టర్ గారు చెప్పలేదు. తామెవరూ అడగనూ లేదు. నీలిమ ఎప్పటికీ మామూలు మనిషి అవుతుందోనన్న ఆందోళనలో ఉన్న తమకెవ్వరికి అడగాలని అనిపించలేదు. భవానీ, ఇక్కడ నీలిమ లేదమ్మా, డాక్టర్ రెస్ట్ కావాలంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు తీసుకువెళ్లారు అంది. అదేమిటి, ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చుగా, మీరు ఉన్నారుగా అన్నది. పరమేశ్వరమూర్తి, ఇక్కడుంటే నీలిమ ఊరికినే కూర్చుంటుందా? పిల్లలు బాగోగులు చూసుకోవటం, వాళ్ళకి చదువు చెప్పడంతో తనకి స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది. అందుకే మేం వచ్చి ఇక్కడ ఉండి పిల్లలను చూసుకుంటున్నాం. నీలిమకు గాయం తగిలింది తలకు కదా, అందుకే మైండ్కి రెస్ట్ కావాలి అన్నాడు. నీలిమకి పిల్లలంటే ప్రాణం అన్నాడు సుదర్శన్. ఎవరికి కాదు అంది సుమతి. పిల్లలను బోర్డింగ్ స్కూల్లో ఉంచి గిల్టీ ఫీలింగ్ కొంత ఉంది ఆమె గొంతులో. గుమ్మడికాయ దొంగలంటే భుజం తడుక్కుంటావేం అన్నాడు సుదర్శన్. గుమ్మడికాయ దొంగలు లేదు, భుజాలు తడుకోవటము లేదు అంది సుమతి. సుదర్శన్ తల్లి కల్పించుకుంటూ, సుమతి, రాజుగారి పెద్ద భార్య పతివ్రత అంటే చిన్న భార్య వ్యభిచారి అన్న అర్థం ఎక్కడా లేదు. నీలిమకు పిల్లలు ప్రాణం అన్నంతలో నీకు కాదు అన్న అర్థం ఎక్కడుంది? ప్రతి దాన్ని భూతద్దంలో చూడకు అంది. సంభాషణ నీలిమ గురించి కాకుండా మరోవైపు వెళ్ళినందుకు ప్రభాకర్ సంతోషించాడు. కానీ ఎంతకాలం ఇలా సాగుతుంది? కాసేపు కూర్చొని సుదర్శన్ కుటుంబం సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. భవానీ చాలా అలసటగా కూర్చుంది. పిల్లలకు వండి పెట్టడం, చదువు చెప్పటం అంత కష్టంగా లేదు, కానీ వాళ్ళను మరిపెట్టడం అంత సులువుగా లేదు. ఇద్దరు చిన్నపిల్లలు, తల్లి దగ్గర లేకుండా ఉండటం వాళ్ళకి అలవాటు లేదు. ప్రభాకర్ అయినా ఆఫీసు క్యాంపులకు వెళ్తూ ఉంటాడేమో, కానీ నీలిమ పిల్లలను వదిలి ఎక్కడకు వెళ్ళలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లిని చూడగలగడం, తల్లి ఇంటికి వస్తుందన్న ఆశ వాళ్ళని ఎక్కువగా బెంగ పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు అస్తమానం తల్లిని తలుచుకుంటున్నారు. తల్లి దగ్గర లేని లోటును గుర్తు చేసుకుంటున్నారు. ఏం చెయ్యాలి? ఓసారి నీలిమ దగ్గరకు తీసుకెళ్లడమో, నీలిమనే ఇక్కడకు రమ్మనడమో చేస్తే నీలిమ పిల్లలతో పూర్వపు నీలిమలా ఉండగలదా? ఉండలేకపోతే పిల్లలు తట్టుకోగలరా? ఈ వయసులో ఎలాంటి కష్టాలు తెచ్చిపెట్టావురా భగవంతుడా! నీ పిలుపు వచ్చేసినా బాగుండును. ఛా, ఏమిటి ఆలోచనలు? అప్పుడే పిలుపేమిటి? పిలుపు అంటే ఐడియా వస్తోంది. నీలిమను ఫోన్లో మాట్లాడమంటే పిల్లలతో మాట్లాడగలదేమో. భవానీ వెంటనే జానకీదేవికి ఫోన్ చేసింది. సెల్ ఫోన్లో వియ్యపురాలి నంబర్ చూసి ఒక్క క్షణం కంగారు పడిన జానకీదేవి ఫోన్ తీసి, హలో, ఏమిటి వదిన గారు అంది. నీలిమ కులాసాయే కదా, మీరిద్దరూ క్షేమమేనా అంది. అందరం బాగున్నాం, మీరెలా ఉన్నారు? పిల్లలేం చేస్తున్నారు అంది. పిల్లల విషయమే మాట్లాడదామని చేశాను. అరవింద్, నీరజ ఇద్దరూ తల్లి కోసం చాలా బెంగ పెట్టుకున్నారు. వారికి అన్ని అమర్చడం కష్టంగా లేదు, కానీ అమ్మ మీద ధ్యాస మరల్చటం నా వల్ల కావటం లేదు. ఓసారి నీలిమ వాళ్ళతో ఫోన్లోనైనా మాట్లాడితే అన్నది. జానకీదేవి ఆలోచనలో పడింది. ఎంతసేపు తను తన గురించి, నీలిమ గురించి ఆలోచిస్తోంది తప్ప ఇతరులను పట్టించుకోవటం లేదు. తల్లికి దూరంగా ఉన్న పిల్లల బెంగ విషయం గాని, పిల్లలను చూసుకుంటున్న వియ్యాల వారి సంగతి గాని తన మనసులోకి రానే లేదేంటి? ఏం వదిన గారు, ఏం మాట్లాడటం లేదు? నేను అడిగింది సబబు కాదా అన్నది. అయ్యో, క్షమించండి వదిన గారు, నీలిమ తప్పకుండా మాట్లాడుతోంది. తను కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడిస్తాను. మీలాంటి అత్తగారు దొరకటం నీలిమ పూర్వజన్మ సుకృతం. ఇంకొకళ్ళైతే ఈ పాటికి ఆ పిచ్చిదానితో కాపురం ఏమిట్రా అంటూ కొడుక్కి సంబంధాలు వెతికేవారు. అదేం మాట? ఎంత ప్రయత్నించినా నీలిమ లాంటి పిల్ల మాకు కోడలుగా దొరుకుతుందా? మీరు ఆ మాట అనటం మీ మంచితనం, మా అదృష్టం అంది. సార్, ఈరోజు నా బర్త్డే, సాయంత్రం పార్టీ ఇస్తున్నాను, తప్పకుండా రావాలి అన్న సంజయ్ మాటలకు ఆశ్చర్యపోతూ తల ఎత్తాడు ప్రభాకర్. ఉద్యోగంలో చేరిన కొత్తలో సంధ్య తన దగ్గరే పని నేర్చుకుంది. తర్వాత పని బాగా చేస్తూ ఉద్యోగంలో బాగా ఎదిగింది.
కానీ ఎప్పుడూ బర్త్డే పార్టీ అంటూ పిలవలేదు. ఇప్పుడేమిటిది అనుకున్నాడు. అతని మనసు గ్రహించినట్లుగా ఆమె, ఈవేళ నాకు 30 ఏళ్లు నిండుతున్నాయి. లైఫ్లో ఒక స్పెషల్ స్టేజి, అందుకే పార్టీ అంది. ప్రభాకర్కి వెళ్లాలని లేదు. అమ్మా నాన్న ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు ఎలాగూ లేటుగా ఇంటికి వెళ్లడం తప్పదు. పార్టీలు సరదాలు అంటూ ఆలస్యంగా ఇంటికెళ్లటం అతనికి ఇష్టం లేదు. మీరు వచ్చి 5 నిమిషాలున్నా చాలు సార్. నేను జాబ్లో చేరిన కొత్తలో మీ దగ్గరే అన్నీ నేర్చుకున్నాను. అందుకే మీరంటే నాకు ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. మీరు రాకపోతే నాకు చాలా వెల్తిగా ఉంటుంది అంది. ఓకే అన్నాడు ప్రభాకర్. హోటల్ పేరు, ఇతర వివరాలు చెప్పి సంధ్య వెళ్ళిపోయింది. సాయంత్రం హోటల్కి వెళ్లి లాంజ్లో బోర్డులు చూసిన ప్రభాకర్ గతుక్కుమన్నాడు. ఎక్కడా సంధ్య పేరున పార్టీ జరుగుతున్నట్లు లేదేమిటి? అతన్ని చూస్తూనే పరుగు పరుగున వచ్చింది సంధ్య. రండి సార్, టేబుల్ రిజర్వ్ చేసి ఉంది, వెళ్దాం అంటూ రెస్టారెంట్లోకి దారితీసింది. ఎక్కువ మందినే పిలిచి సింపుల్గా చేసుకుంటున్నట్లుంది అనుకుంటూ ప్రభాకర్ ఆమె వెనకే నడిచాడు. ఇద్దరి కోసమే ప్రత్యేకించిన టేబుల్, హ్యాపీ బర్త్డే అని రాసి ఉన్న చిన్న కేకు. రండి సార్, కూర్చోండి. ఏమిటి, ఎవరినీ పిలవలేదా అన్నాడు ప్రభాకర్. లేదు సార్, నాకు గ్రాండ్గా ఏం చేసుకోవటం ఇష్టముండదు. ప్రభాకర్ ఇబ్బందిగా కూర్చున్నాడు. అతని మనసు ఇంట్లో పిల్లల మీద ఉంది. మేడం గారు ఎలా ఉన్నారు? మిమ్మల్నైనా గుర్తుపడుతున్నారా? ప్రభాకర్ ఉలిక్కిపడ్డాడు. ఏమిటలా అడుగుతున్నారు? విషయం తెలిసి చాలా బాధపడ్డాను సార్. మీరంటే నాకు చాలా అభిమానం. మీకిలాంటి కష్టం రాకూడనిది ఎందుకిలా అయిందో అన్నది. విషయం ఏమిటి, ఎలా తెలిసింది అన్నాడు ప్రభాకర్. వెయిటర్ పదార్థాలు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. సంధ్య కేకుని 2 ముక్కలు చేసి అతని ప్లేట్లో ఒకటి పెట్టి, తీసుకోండి సార్ అంది. ప్రభాకర్ కేకును తీసుకోకుండా, ఏమిటి విషయం, ఎలా తెలిసింది అన్నాడు. అదే సార్, నీలిమ గారికి జ్ఞాపక శక్తి పోయిందట కదా, చాలా బాధపడ్డాను అన్నది. ప్రభాకర్కి ఒంట్లో ఆవిర్లు వస్తున్నాయి. ముఖం కందగడ్డలా అయింది. తను ఎవరికీ చెప్పలేదే. ఇంట్లో ఎవరూ కూడా ఎవరితోనూ అని ఉండరు. సంధ్య ఎలా తెలుసుకుంది? ఎవరు చెప్పి ఉంటారు? అతని ఆవేశం తగ్గించుకొని తనను తాను తమాయించుకొని, నీలిమకు జ్ఞాపక శక్తి పోలేదు. ఆమెలో కొన్ని జ్ఞాపకాలు మరుగున పడ్డాయంతే అన్నాడు. అదే సార్, నేను విన్నది అదే. ఇంతకీ నాకు ఎవరు చెప్పారని అనుకుంటున్నారా? నాకు ఎవరూ చెప్పలేదు, నేనే ఊహించాను. మా కజిన్ ఆ హాస్పిటల్లో డ్యూటీ డాక్టరు. ఇంట్లో మేము మా జాబ్స్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఒక ప్రత్యేకమైన కేసు వచ్చిందని, కాలేజీలో లెక్చరర్ అని కింద పడిపోవటంతో మతిమరుపు వచ్చిందని మాటల్లో వచ్చింది. తను చెప్పిన కేసులో పేషెంట్ నీలిమ గారని ఊహించా. రైటే కదా అంది. రైట్ అయితే? ఏం లేదు సార్, అలాంటి పరిస్థితుల్లో మీకు తోడు కావాలి. పిల్లలను మీరు ఒక్కరూ పెంచడం కష్టం. మీ పిల్లలకు తల్లిగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు అంది. నా పిల్లలకు తల్లి ఎప్పటికీ నీలిమ. వేరే ఆలోచనకు తావులేదు. ప్రభాకర్ లేచి నుంచున్నాడు. సంధ్య కూడా నుంచొని, తొందరగా నిర్ణయం తీసుకోమన్న ఒత్తిడి లేదు సార్. మీరు ఇప్పుడు ఆవేదనలో ఉన్నారని అర్థం చేసుకోగలను అంది. ప్రభాకర్, మర్చిపోయాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ ఫర్ ద పార్టీ అంటూ బయటకు నడిచాడు. 2 ప్లేట్లలోనూ ఉన్న కేకు ముక్కలను ఒకే ప్లేట్లో పక్కపక్కన పెట్టి వాటినే చూస్తూ కూర్చుంది సంధ్య. రెస్టారెంట్లో నుండి బయటకు వచ్చిన ప్రభాకర్కి ఇంటికెళ్లేందుకు ఆలోచనల పరంపర అడ్డొచ్చింది. హోటల్ లాజ్లో కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చున్నాడు. సంధ్య ప్రవర్తన అతనికి అంతు పట్టడం లేదు. తనకు భార్య ఉంది, పిల్లలున్నారు. ఆ విషయం సంధ్యకు తెలుసు. భార్యకు మెదడులో చిన్న భాగం దెబ్బతిని జ్ఞాపకాలు తొలగిపోయాయి. అందులోనే ఆమె స్థానాన్ని మరో స్త్రీ కోరుకోవటమా? ఇది పురుషాధిక్య ప్రపంచమని, స్త్రీలకి అన్యాయం జరుగుతోందని అంటున్నారు. కానీ స్త్రీకి స్త్రీ అన్యాయం చేయటం లేదా? పెళ్లి అయిన పురుషుణ్ణి అతని భార్యకు కాకుండా చేయటం తప్పు కాదా? నీలిమకు కొద్దిగా పరిస్థితి బాగోలేకపోతే ఆమె స్థానాన్ని ఆక్రమించాలని చూడొచ్చా? ఇదే అనారోగ్యం తనకు వస్తే నీలిమను వివాహం చేసుకోమని స్త్రీలైనా అంటారా? ఇదెక్కడి న్యాయం అనుకున్నాడు. భార్యకు అనారోగ్యం రావటం దాకా ఎందుకు? ఆమె సంపూర్ణ ఆరోగ్యవతి, సౌందర్యవతి అయినా కూడా పరపురుషుణ్ణి వివాహం చేసుకొని వెలిగిపోతున్న మహిళలకి లోటు లేదు. ఆలోచిస్తూ కూర్చున్న ప్రభాకర్ మనసులో సంధ్య మీద జాలి కలిగింది. నిజమే, పాపం. ఆమె బాగా చదువుకుంది. కెరీర్ మీద దృష్టి పెట్టి ప్రమోషన్లు అందుకుంటూ పోవడంలో పెళ్లి గురించి ఆలోచన వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు 30 ఏళ్ల ముదురు వయసు వచ్చింది. పెద్ద ఉద్యోగంలో ఉన్న మగవారికి పెళ్లిళ్ళైపోయి ఉంటాయి. చిన్న ఉద్యోగాల వాళ్ళు నచ్చరు. ఏం చేస్తుంది పాపం? అయినంతలోనే సరిపెట్టుకోవాలి. అయినా సాటి ఆడదానికి అన్యాయం చేయవచ్చునా? ప్రభాకర్ ఆలోచనల నుంచి బయటపడి మనసును కొంత స్వాధీనంలోకి తెచ్చుకునేసరికి రాత్రి 11 దాటింది.
అతను ఇంటికెళ్లేసరికి అందరూ నిద్రపోతున్నారు. జానకీదేవి నీలిమ పక్కన కూర్చొని, నిన్న మీ అత్తగారు ఫోన్ చేశారు. పిల్లలు నీకోసం బెంగ పెట్టుకుంటున్నారట అంది. నీలిమ బిత్తరపోయినట్లు చూసింది. నువ్వొక్కసారి వాళ్లతో ఫోన్లో మాట్లాడు. అమ్మాయి నీరజకు 8 ఏళ్లు, 3rd క్లాస్లో ఉంది. అబ్బాయి అరవింద్ ఈ ఏడే ఫస్ట్ క్లాస్లో చేరాడు. ఇద్దరికీ నీ దగ్గరే చదువుకోవటం అలవాటు. మీ అత్తగారు భవానీ గారు టీచర్. బాగానే చదువు చెప్తున్నారు. మొన్న టెస్టులో ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారట. నీలిమ భయంగా, ఏం మాట్లాడను? వాళ్ళ ముఖాలైనా సరిగ్గా గుర్తుకు రావటం లేదు అంది. వాళ్ళ ఫోటోలు, వీడియోలు అన్నీ కంప్యూటర్లో భద్రంగా ఉన్నాయి. ఓసారి చూడు. నాకు తెలిసినన్ని వివరాలు నేను చెప్తాను. ఇద్దరికీ మ్యాథ్స్లో చిక్కు ప్రశ్నలంటే ఇష్టం. నీరజ చేసినట్లుగా అరవింద్ చెయ్యలేడనుకో, చిన్నపిల్లవాడు కదా అంది. నీలిమ సరే అంది. ఆమెలో భయం, ఉద్విగ్నత, ఆవేదన, దుఃఖం పొంగిపోతున్నాయి. తనను తాను సంభాళించుకొని కంప్యూటర్ తెరిచింది. జానకీదేవి పక్కనే కూర్చొని వివరాలు చెప్పసాగింది. సాయంత్రం 4:30కు నీలిమ కొంత ధైర్యం తెచ్చుకొని ఫోన్ చేయడానికి సిద్ధపడింది. జానకీదేవి నంబర్ నొక్కి నీలిమకు ఇచ్చింది. అటువైపు నుంచి, హలో వదినగారు, ఎలా ఉన్నారు? నీలిమ ఎలా ఉంది అన్న భవానీ మాటలు వినిపించాయి. అత్తయ్య గారు, నీలిమను మాట్లాడుతున్నా కంపిస్తున్న గొంతుతో అంది నీలిమ. అమ్మా నీలిమ, ఎలా ఉన్నావమ్మా? కులాసాయేనా? భవానీ ఆనందంగా అరిచినంత పని చేసింది. కులాసాగానే ఉన్నాను. మీతోటి పిల్లలతోటి మాట్లాడాలనిపించి చేశాను అంది. పిల్లలు, మీ అమ్మ ఫోన్ చేసింది, రండి అన్న భవానీ మాటలు జానకీదేవికి కూడా వినిపించాయి. ఆమె నీలిమ చేతిలోని ఫోన్ తీసుకుని స్పీకర్ మోడ్లోకి మార్చింది. నీలిమ ఎక్కడైనా తొట్రపాటు పడితే తాను పరిస్థితి సరిదిద్దాలని ఆమె ఉద్దేశం. రెండో వైపు కూడా స్పీకర్ మోడ్ ఉన్నట్లుంది కాబోలో. పిల్లలిద్దరూ గొంతుకులు ఒక్కమారే వినిపించాయి. హలో మమ్మీ, హలో మమ్మీ, హలో నీరజ, హలో అరవింద్, ఎలా ఉన్నారు అంది. నాకు మ్యాథ్స్లో ఫస్ట్, నాకు ఇంగ్లీష్లో ఫస్ట్. పిల్లలిద్దరూ తమ అచీవ్మెంట్స్ తల్లితో ఆనందంగా చెప్పసాగారు. నీలిమ వింటోంది. పిల్లల గొంతుక వింటున్నందుకు, వారి ప్రోగ్రెస్కు ఆమెలో ఆనందం కలుగుతోంది. ఎవరో పరాయి పిల్లలతో మర్యాదకు మాట్లాడుతున్నట్లుందా? జానకీదేవి కూతురి వైపే చూస్తోంది. పిల్లలు మాటలాపాక, ఈవేళ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అంది. నన్నా, అరవింద్నా అంది నీరజ. ముందుగా చిన్నవాడు కదా, అరవిందునే అంటూ చిన్న చిక్కు లెక్క అడిగింది. పిల్లవాడు సరైన సమాధానం చెప్పాక నీరజను కొంచెం కష్టమైనదే అడిగింది. కూతురు సమాధానం ఆమెకు తృప్తిగా అనిపించింది. ఇద్దరికీ చాక్లెట్ ప్రైజ్ అంది నీలిమ. నాకు కేక్ ఇష్టం కదా మమ్మీ, మర్చిపోయావా అంది నీరజ. నీలిమ చేతిలో ఫోన్ పడిపోబోయింది. జానకీదేవి కూతురు చేయి పట్టుకుంది. ఇంతలో అరవింద్, ఎప్పుడొస్తున్నావు? ఎప్పుడు చాక్లెట్ తెస్తున్నావు మమ్మీ అన్నాడు. జానకీదేవి ఫోన్ తీసుకుని, అమ్మకి ఒంట్లో బాగోలేదు కదమ్మా, తగ్గగానే వస్తుంది అని కాసేపు మనవలతో అవి ఇవి మాట్లాడి ఫోన్ పెట్టేసింది. నీలిమ తల్లి ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. డాక్టర్ గారి అపాయింట్మెంట్ పిల్లలకి స్కూలున్న రోజుకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులందరికీ డాక్టర్తో మాట్లాడాలని తహతహగా ఉంది. డాక్టరు ముందుగా నీలిమను పరీక్షించి ఆమెతో మాట్లాడాడు. ఆమె తను నేర్చుకున్న విషయాలు, పిల్లలతో మాట్లాడిన విషయం, కూతురికి కేకు ఇష్టమని గుర్తులేనందుకు పడిన బాధ మొదలైనవన్నీ చెప్పింది. ఆయన ఆమెకు ధైర్యం చెప్పి ఆమెలో వచ్చిన ఇంప్రూవ్మెంట్ చాలా తృప్తికరంగా ఉందని చెప్పాడు. మా డ్యూటీ డాక్టర్, నర్సు మిమ్మల్ని ఓసారి చూస్తారు. బీపీ, హార్ట్ వంటివన్నీ చెక్ చేయాలి. నార్మల్ రొటీన్ చెకప్, నథింగ్ టు వర్రీ అన్నాడు. నర్స్ రండి అంటూ నీలిమని తీసుకెళ్ళింది. ప్రభాకర్, అతని తల్లిదండ్రులు, అత్తమామలు లోపలికి వెళ్లారు. వాళ్లతో మాట్లాడిన డాక్టర్ నీలిమలో మార్పుని మరోసారి అంచనా వేసి తృప్తి చెందాడు. డాక్టర్ గారు అంటూ జానకిదేవి ఆగిపోయింది. చెప్పండమ్మా అన్నాడు. ఆవిడ కొంచెం బెరుగ్గా నీలిమ గురించి ఇరుగు పొరుగు ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పింది. నీలిమకు శరీరంలో ఏ అనారోగ్యమూ లేదు. పుట్టింట్లోనే పిల్లలను వదిలేసి ఎందుకు ఉంటుందో అని చెవులు కొరుక్కుంటున్నారు. మొగుడు వదిలేశాడని ముద్ర వేయటం మొదలైంది. నాకే చాలా బాధగా ఉంది. నీలిమ వింటే ఎలా రియాక్ట్ అవుతుందో. ఇప్పటిదాకా జరిగిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులా మారతాయేమోనని భయంగా ఉంది అంది. డాక్టర్ దీర్ఘాలోచనలో పడ్డాడు. చిన్న ఊళ్ళలో ఇలాంటివి తప్పవు గాని అంటూ సీతారామారావు ఏదో చెప్పబోయాడు. చిన్న ఊళ్ళేమిటి, పెద్ద నగరాలేమిటి, అలాగే ఉన్నాయి. ఎంత తెలిసిందో, ఎంత ఊహించిందో కాని మా ఆఫీసులో పనిచేసే ఆవిడ నన్ను నీలిమకు జ్ఞాపక శక్తి పోయిందట కదా అని అడిగింది. నేను స్టన్ అయిపోయాను అన్నాడు ప్రభాకర్. డాక్టరు నెమ్మదిగా మాట్లాడాడు. ప్రొఫెషనల్ ఎథిక్స్ వల్ల మేమెవరము ఏ పేషెంట్ గురించి వివరాలు ఎవరికీ చెప్పము.
కానీ కొన్ని కేస్ స్టడీస్గా చెప్పినా ఊహించే వారి సంఖ్య తక్కువ కాదు. అసలేమీ తెలియని జనం లేనిపోనివి కల్పిస్తారు. ప్రభాకర్ నీలిమను వదిలేశాడన్న అభూత కల్పన, అలా కల్పించి మనుషుల్ని బాధ పెట్టేవారు కోకొల్లలు. మీరు సాధ్యమైనంత క్లుప్తంగా నీలిమ గారి సంగతి అందరికీ తెలియనివ్వటమే మంచిది. వివరంగా కూడా చెప్పాలి. ఈ సమస్య ఎక్కువ రోజులుండదు. నీలిమ చాలా ఇంప్రూవ్ అయ్యారు. 2-3 నెలల్లో నార్మల్ కావచ్చును. 2-3 నెలలంటే 2-3 గంటలా అన్న నిర్వేదం ఒకవైపు, నీలిమ త్వరలో మామూలుగా ఉంటుందన్న ఆనందం ఒకవైపు అందరిలో కలిగాయి. డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాక, సీతారామారావు, నువ్వొకసారి వచ్చి ఓ 2 రోజులు ఉండు. అందర్నీ రమ్మనే స్థితిలో లేము. పిల్లలు తల్లిని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్నాడు. ప్రభాకర్ ఏమీ మాట్లాడలేదు. పరమేశ్వరమూర్తి, మా గురించి వర్రీ అవ్వకు. నేను మీ అమ్మ ఎలాగూ ఓసారి ఇంటికి వెళ్ళి రావాలి. పిల్లలను కూడా తీసుకువెళ్తే సాయంత్రం బీచ్లో ఆడుకుంటారు అన్నాడు. ప్రభాకర్ 2 రోజులు రాలేను. శనివారం రాత్రి వచ్చి ఆదివారం సాయంత్రం వెనక్కి వచ్చేస్తాను అన్నాడు. శనివారం రాత్రి ప్రభాకర్ వచ్చేసరికి నీలిమ మందులు వేసుకుని నిద్రపోయింది. మర్నాడు ఉదయం అతన్ని చూస్తూ, అరే, మీరు ఎప్పుడు వచ్చారు అంది. రాత్రి 11 దాటింది వచ్చేసరికి అన్నాడు. జానకీదేవి, ఇద్దరూ తొందరగా రెడీ అవ్వండి. ఈవేళ గుళ్ళో మీ ఇద్దరి పేరున సహస్రనామార్చనకు ప్రసాద వితరణకు డబ్బు కట్టేశాను. మీరు ముందుగా బయలుదేరి వెళ్ళండి. నేను నాన్న ఓ అరగంట తర్వాత వస్తాం. పని మనిషి వచ్చి వెళ్ళాలి కదా అంది. నీలిమ ప్రభాకర్లు స్నానం చేసి బయలుదేరారు. వారు గుమ్మం దిగేలోగా జానకీదేవి, అమ్మాయి నీలిమా అని గట్టిగా పిలిచింది. ఇదిగో పూలు మర్చిపోయావు అంటూ పట్టుకొచ్చి ఇచ్చింది. భార్యాభర్తలు ఇంటి దగ్గర మెట్లు దిగే గేటు దగ్గరకు వెళ్లేసరికి జానకీదేవి మళ్లీ గట్టిగా, అమ్మాయి నీలిమా, బాబు ప్రభాకర్ అంటూ గట్టిగా అరిచింది. ఏమిటమ్మా, అన్నిసార్లు పిలుస్తావేమిటి అంది నీలిమ కొంచెం గట్టిగా. వస్తున్నానుండు అంది జానకీదేవి ఇంకా గట్టిగా. ఎంతసేపు నిలబెడతావు? ఏదైనా మర్చిపోతే నువ్వు పట్టుకురా. పదండి వెళ్దామంది నీలిమ. పక్కింట్లో నుంచి తల్లి కూతుళ్ల గొంతులు విన్న మీనాక్షమ్మ వాళ్ల గుమ్మంలోకి వచ్చి నిల్చొని దృష్టి వీరింటిపై పడేసింది. అరే, జానకీదేవి గారి అల్లుడొచ్చినట్లున్నాడు. అమ్మాయి అల్లుడు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు. నీలిమను మొగుడు వదిలేయలేదా ఏమిటి అనుకుంటూ నిల్చుంది. జానకీదేవి లోపల నుంచి వచ్చి నీలిమ చేతిలో ఉన్న బుట్టలో కొబ్బరికాయ పెట్టింది. ఓసారి మీనాక్షమ్మ వైపు చూసి ముఖం తిప్పి తన భర్తను చూస్తూ కళ్ళు ఎగరేసింది. భార్య ఎందుకు గట్టిగా అరుస్తూ మాట్లాడిందో అర్థమైన ఆయన సన్నగా నవ్వాడు. మీనాక్షమ్మ ప్రహరీ గోడ దాకా వచ్చి, ఏమిటి, అమ్మాయి అల్లుడు పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు అని ఆరా తీసింది. నీలిమకు ఒంట్లో బాగోలేదు కదా, గుళ్ళో అర్చన చేయించుకునేందుకు వెళ్తున్నారు. త్వరలో తగ్గిపోవాలని నీలిమ మొక్కుకుంటోంది. ఇంతకీ ఏమిటి సుస్థి అని అడిగింది. తర్వాత వివరంగా చెప్తాను. పని మనిషి వచ్చింది, అది వెళ్ళాక మేము గుడికి వెళ్ళాలి అంది. అమ్మాయి అల్లుడు కలిసి గుడికి వెళ్లటం, ఇద్దరూ కలిసి భోంచేయటం జానకీదేవి సీతారామారావులకు ఎంతో ఆనందం కలిగించాయి. అల్లుడు నీలిమకు ఆమె కాలేజీ సంగతులు కొన్ని చెప్పాడు. ఆమె అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ సంగతి ఆ సంగతి మాట్లాడుకోవటంలో ప్రభాకర్కి శిరీష బ్లాక్బెర్రీ సంగతి గుర్తు రానేలేదు. సాయంత్రం వెనక్కి వెళ్తున్నప్పుడు గుర్తొచ్చినా ప్రయోజనమూ లేదు. ప్రభాకర్ వెళ్లిపోతున్నప్పుడు నీలిమ ముఖంలో బెంగ కనిపించినట్లు అనిపించింది ఆమె తల్లిదండ్రులకు. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఈ నవలిక గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.